పాఠాలు నేర్పినటువంటి గురువులకు సన్మానం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోబోతున్నాం. ముందుగా ఈ కార్యక్రమానికి ఈ చిరు సత్కారాన్ని తీసుకెళ్ళవలసిందిగా మల్లు వేణుగోపాల్ రెడ్డి గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. సార్ చప్పట్లు కొట్టాలి. వీరి తల్లిదండ్రులు మల్లు రామరెడ్డి గారు, రామలక్ష్మమ్మ గారు. విద్యార్హతలు బిఎస్సి బిఈడి చేశారు. వీరికి ఇద్దరు సంతానం అనిత, అశోక్. ఉద్యోగంలో చేరిన తేదీ 7/7/1980. అప్పుడు సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్గా ఈ పాఠశాలలో 2 సంవత్సరాల పాటు పనిచేస్తూ తర్వాత పాఠశాల సహాయకులుగా 28/8/1982 ఇదే పాఠశాలలో పదోన్నతి పొందారు. వీరు సర్వీసులో పనిచేసిన పాఠశాలలు కప్పసముద్రం, వీరు హెచ్ఎంగా నందిపాడు, అన్నారెడ్డిపాలెం. 23 సంవత్సరాలు కప్పసముద్రంలో పనిచేసి 10 సంవత్సరాల పాటు ప్రధానోపాధ్యాయులుగా అన్నారెడ్డిపాలెంలో పనిచేశారు. దీనికి ముందు నందిపాడులో 2 సంవత్సరాలు వారు ప్రధానోపాధ్యాయులుగా పనిచేయడం జరిగింది. 31/8/2011 వీరు మ్యాథ్స్ టీచర్ శ్రీ వేణుగోపాల్ రెడ్డి సార్ గారికి మన స్టూడెంట్స్ తరఫు నుంచి శ్రీ ఎం శ్రీనివాసరెడ్డి గారు శాలువతో సత్కరిస్తారు. రెండవదిగా డి రోసయ్య గారు పూలమాలతో సత్కరిస్తారు. ఎం తిరుపతి గారు తలపాగతో సత్కరిస్తారు. అమ్మాయిల వైపు నుంచి బి కృష్ణమ్మ గారు తడకపల్లి తిరుమలరావు గారు 7/8/1943 నెల్లూరు వీరి స్వగ్రామం. తల్లిదండ్రులు రామమూర్తి గారు, సీతాబాయమ్మ. విద్యార్హతలు బిఏ బిఈడి. సంతానము 3 సంతానం అబ్బాయిలు గురు కిరణ్, రవీంద్రబాబు, విద్యాసాగర్. వీరు ఉద్యోగంలో చేరిన తేదీ 1965 వీరు ఉద్యోగంలో చేరారు. అప్పటి ఆయన హోదా సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్గా ఉద్యోగంలో వారు చేరడం జరిగింది. వీరు పనిచేసినటువంటి పాఠశాలలు జెడ్పీహెచ్ఎస్ నర్రవాడ, జెడ్పీహెచ్ఎస్ ఇనమడుగు, జెడ్పీహెచ్ఎస్ నరసాపురం, జెడ్పీహెచ్ఎస్ సీతారాంపురం, జెడ్పీహెచ్ఎస్ కంపసముద్రం, జెడ్పీహెచ్ఎస్ మనుబోల్ బాయ్స్. మరి ఉద్యోగ విరమణ తేదీ 2001లో వీరు ఉద్యోగ విరమణ చేశారు. జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్కే అమీర్ గారు తలపాగతో సత్కరిస్తారు. ఎన్ ఇందిరమ్మ గారు మెమెంటో అందజేస్తారు. నెక్స్ట్ బ్యాచ్ బి రామ్మోహన్ రెడ్డి గారు, పి రామయ్య గారు, ఎం రోసయ్య గారు రెడీగా ఉండాలి. అమ్మాయి తరపు నుంచి పి ధనమ్మ గారు. మీ 1/7/1947 కొత్తపల్లి గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు బసిరెడ్డి సుబ్బారెడ్డి, నారాయణమ్మ గారు. విద్యార్హతలు జూనియర్ గ్రేడ్ ట్రైనింగు. సంతానము 2 సుజాత, దశరథ. ఉద్యోగంలో చేరిన తేదీ
4/7/1967 హోదా హిందీ పండిట్గా వీరు పనిచేసినటువంటి పాఠశాలలు అప్పసముద్రం జిల్లా పరిషత్ హై స్కూల్ వందపాడు నందిపాడు, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందవరం, జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల కామిరెడ్డిపాడు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కప్పసముద్రం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బిజ్జంపల్లిలో వీరు పనిచేశారు. 30/6/2003న వీరు ఉద్యోగ విరమణ చేశారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బిజ్జంపల్లిలో. శ్రీ కాళేశ్వర సార్ గారికి ఎం శ్రీనివాసరెడ్డి, పి రామయ్య, ఎం రోసయ్య, అమ్మాయి నుంచి ఆగండి. షేక్ కాళేశ్వర గారు 28/8/1950లో వెంగంపల్లిలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు షేక్ ఫకూర్ సాహెబ్ కాళేబీ. విద్యార్హతలు MA, MED. సంతానము 3 పిల్లలు: మస్తాన్ షరీఫ్, షబీర్ అహ్మద్, సంషాద్. వీరి ఉద్యోగంలో చేరిన తేదీ 14/11/1967. అప్పటి హోదా తెలుగు పండిట్గా వారు ఉద్యోగంలో చేరడం జరిగింది. వీరు పనిచేసినటువంటి పాఠశాలలు మహిమలూరు, ZPHS తప్పసముద్రము, ZPHS మల్లాం, ZPHS కొత్తూరు, ZPHS కామిరెడ్డిపాడు, ZPHS నందిపాడు, ZPHS నందవరం, ZPHS ఎల్లాయిపాలెం, ZPHS కొత్తూరు ఇందుకూరుపేట కొత్తూరులో వీరు 31/5/2006న ఉద్యోగ విరమణ చేశారు. ఎన్ వెంకటేశ్వర్లు గారు, ఎన్ రత్నం, బి రామరాజు గారు. అమ్మాయిలు రాలేదు కాబట్టి మేమంటూ నేను అందిస్తాను. ఎన్ దొరబాబు. వీరు 17/3/1951లో జన్మించారు వెంకటగిరిలో. వీరి తల్లిదండ్రులు చెంగల్రాయులు సావిత్రమ్మ గారులు. విద్యార్హతలు BCom, BEd. వీరికి 3 సంతానం: శిరీష, తేజస్విని, చంద్రశేఖర్. వీరు స్పెషల్ టీచర్గా 22/2/1984లో ఉద్యోగంలో చేరారు. అప్పటి హోదా రెగ్యులర్ టీచర్గా, సెకండ్ గ్రేడ్గా స్పెషల్ టీచర్ తర్వాత రెగ్యులర్ టీచర్గా 7/3/1987లో ఫస్ట్ అపాయింట్మెంట్ కప్పసముద్రంలో వీరు జాయిన్ కావడం జరిగింది. వీరు పనిచేసిన పాఠశాలలో యాతలూరు, ZPHS కప్పసముద్రము, ZPHS వేపినాపి, ZPHS వెంగమామాపురం, ZPHS యాతలూరు. 31/3/2009న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యాతలూరులో వీరు LFL హెడ్ మాస్టర్గా ఉద్యోగం నుంచి రిటైర్ కావడం జరిగింది. నెక్స్ట్ బ్యాచ్ శ్రీ మల్లి శ్రీనివాసరెడ్డి గారు, ఎన్ సౌల్ గారు, ఎం రమణయ్య గారు,
1/7/1978 ఆత్మకూరులో జన్మించారు. తల్లిదండ్రులు వెంకట సుబ్బారెడ్డి గారు, వెంకట సుబ్బమ్మ గారు. విద్యార్హతలు MA BPED. సంతానము సావన్ సాహిత్ రెడ్డి, హర్షితారెడ్డి, ఇద్దరు సంతానం. 21/1/2002లో వీరు ఉద్యోగంలో చేరడం జరిగింది. అప్పుడు ఈ హోదా పాఠశాల సహాయకులు, సోషల్ స్టడీస్. పనిచేసిన పాఠశాలలు ఆర్వేటి కిస్తీపురం జిల్లా పరిషత్ హై స్కూల్, గట్టుపల్లి ZPHS గట్టుపల్లి చింతలపాలెం, ZPHS మురగళ్ళ, ZPHS చిన్న చెరుకు నుంచి మన పాఠశాలకి రావడం జరిగింది. మరి హెచ్ఎంగా వీరు 1/6 ఈ నెల 1/6/2025 హెచ్ఎంగా రావడం జరిగింది. మరి వీరు సర్వీసు మొత్తం కూడా చక్కగా ఈ పాఠశాలలో నిర్వర్తించుకోవాలని చెప్పి కోరుకుంటూ వారి సన్మానం అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఇంకా ఎవరైనా మాకన్నా 1-2 ఇయర్స్ సీనియర్స్ కావచ్చు, జూనియర్స్ కావచ్చు, దయచేసి ఉంటే ముందుకు రండి. మీరు కూడా మన గురువులను సన్మానించుకునే విషయంలో సన్మాన గ్రహీత మరి క్షమించండి, జన్మించారు. వీరి స్వగ్రామము 95 జన్మించారు. స్వగ్రామం చెరుకుపల్లి. రామరాజు గారు గాలండి గారు. తల్లిదండ్రులు వెంకటరాజు, వెంకట సుబ్బమ్మ గారు. విద్యార్హతలు BSc BED. వీరికి ఇద్దరు సంతానం సాయి కృష్ణ, సుధాకర్. 2/8/1989 వీరు ఉద్యోగంలో చేరారు. అప్పుడు సెకండ్ గ్రేడ్ అసిస్టెంట్గా. వీరు పనిచేసిన పాఠశాలలు TN పేట, తిమ్మానాయుడుపేట, పొటికెళ్ళపాడు, వెంకటంకోట, వెంకటంపేట, నెక్స్ట్ కంపసముద్రం. ఇక్కడ వారు ఇన్ఛార్జి ప్రధాన ఉపాధ్యాయులుగా ప్రస్తుతం పనిచేస్తున్నారు. పనిచేసే పాఠశాలలో మీరు చదువుకునేటప్పుడు మీకు వచ్చినటువంటి అనుభవాలు ఏమైనా ఉంటే దాన్ని కూడా ఇక్కడ తెలియపరచడం. ముందుగా శ్రీను వస్తావా? ఆ తర్వాత దొరబాబు రెడీ ఉండాలా. నా పేరు మల్లు శ్రీనివాసరెడ్డి. నేను 93-97 బీటెక్ కంప్లీట్ చేశాను. 10 సివిల్ ఇంజనీర్ కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాను తిరుపతిలో. నేను 89-90 ఇక్కడ తిరుపతి నేను కంపసందులో 10th క్లాస్ కంప్లీట్ చేశాను. అప్పట్లో వేణు సార్ చెప్పినట్లుగానే ఉదయాన్నే పశువులకు వెళ్తున్నప్పుడు గట్టి మీద కూర్చొని చదువుకునేటోడిని. అప్పుడు ఏదైనా డౌట్లు వస్తే వేణు సార్ని, వెంకటేశ్వర సార్ దగ్గరికి వెళ్ళేసి అడిగి చెప్పుకునేటోడిని.
స్టిల్ ఇదే విషయం మా బాబు పిల్లలకు కూడా ఇప్పటికీ చెప్తూ ఉంటాను నేను. అలాగే మన హిందీ సార్లు చాలా డల్ మేము 10th క్లాస్లో. హిందీ అంటే పూర్తిగా అసలు తెలియదేమి. సార్ ఎలా పాస్ కావాలి సార్ అని అడిగేటోళ్ళం అప్పుడు. సారే తిప్పి తిప్పి రాయరా అన్నాడు, అటు ఇటు 2 సార్లు. సరే నేను 2 సార్లు పోతే 3 సార్లుగా రాశాను. 20 మార్కులు పాస్ మార్కులు, 44 మార్కులు వచ్చినాయి. ఐ థింక్ ఈ స్కూల్లో అప్పుడు ముగ్గురే ఫస్ట్ క్లాస్ వచ్చింది అనుకుంటాను. నేను, దొరబాబు, ఐ థింక్ ఇందిరానా, ఆకులు వెంకటేశ్వర్లు ముగ్గురు. అప్పుడు మాకు ఫస్ట్ ప్రైజ్ ఇస్తే బ్యాంక్ వాళ్ళు ఇచ్చారు 100 రూపాయలు, బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు. అప్పుడు కూడా ఐ థింక్ 60%. ఓకే, ప్రజెంట్ అయితే కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నాడు తిరుపతి దగ్గర. కొడుకు లండన్లో చేస్తున్నాడు, బీటెక్ సివిల్ అయితే ఎంఎస్ చేస్తున్నాడు. కూతురు ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. గురువులు, తోటి విద్యార్థులు అందరికీ నమస్కారం. నా పేరు ఎన్ దొరబాబు. నేను 89-90 10వ తరగతి ఇదే స్కూల్ నుంచి ఉత్తీర్ణత చెందాను. ప్రస్తుతం మధురవాడ సర్కిల్ విశాఖపట్నం అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా నేను జాబ్ చేస్తున్నాను. నాకు 2 కొడుకులు, కూతుర్లు లేరు. పెద్ద అబ్బాయి లా చేస్తున్నాడు, చిన్న అబ్బాయి ఎంబీఏ కంప్లీట్ అయ్యి గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాడు. మా మిసెస్ ఇక్కడే ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు అంటే చాలామంది మాట్లాడారు కాబట్టి నేను చాలా తక్కువ టైం తీసుకుంటున్నాను. అనుభవం అయితే చాలా ఉన్నాయి, చెప్తాను. నేను 9th క్లాస్ చదువుకునేటప్పుడు ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అంటే మా అమ్మ నాయన ఉద్యోగరీత్యా బుచ్చిరెడ్డిపాలెం ట్రాన్స్ఫర్ అయ్యాం. అయినప్పుడు బుచ్చిలో సిచ్యువేషన్ ఏంటంటే మార్నింగ్ 9 to 12 హై స్కూల్ ఉంటుంది, మధ్యాహ్నం 12:30 నుంచి జూనియర్ కాలేజ్ జరుగుతుంది ఒకే స్కూల్లో. మాకు ఏం అలవాటు అయిందంటే మార్నింగ్ 9th క్లాస్ స్కూల్కి వెళ్ళి రావడం, మధ్యాహ్నం శుభ్రంగా తిని పడుకోవడం. ఇది అలా అలవాటు అయిపోయింది. అక్కడ నుంచి 10th క్లాస్ కూడా ఒక 1 month అక్కడ వెళ్ళాం బుచ్చిలో. 1 month తర్వాత కంపల్సరీ మళ్ళీ మా నాన్నకి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వడం, మళ్ళీ వచ్చి 10th ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. మధ్యాహ్నము మార్నింగ్ అంతా బాగుండేది నా పరిస్థితి. మధ్యాహ్నం ఫుల్గా తినొచ్చేవాడిని. తినొచ్చి స్కూల్లోకి రాగానే పాత అలవాటు నిద్ర వచ్చేది. ఫస్ట్ పీరియడే పెద్ద పిల్లలు వచ్చేవారు. ఎవరు పెద్ద పిల్లలు అంటే పెద్దగా చెప్పాలి, ఆయన కొట్టరు, ఆయన చూస్తేనే మాకు కింద పడిపోయేది. అంత భయం. నేను శుభ్రంగా లాస్ట్ బెంచి ఏరుకోరి కిటికీ దగ్గర కూర్చునేవాడిని. ఆ చల్లగాలికి ఈ తిన్నదానికి 2 నిమిషాలు కూడా నాకు గుర్తుండదు. నాకు శుభ్రంగా నిద్రపోయేవాడిని. అక్కడ టేబుల్ దగ్గర నుంచి చాక్ పీస్ తీసుకొని ఆడితే పట్టను కొట్టేవాడిని. నన్ను ఎట్లా తగలేదంటే ఎప్పుడూ తగలేదు తల మీద. లేదు చూసేవాడిని. చూస్తే ఎరా నిద్రపోతున్నావు, లేదు సార్, లేదు నిలబడనేవాడు. నిలబడిన తర్వాత నిలబడుకునేవాడిని. ఒక 5-10 నిమిషాలు అలా నిలబెట్టేవాడు. ఎరా నిద్రపోయిందా అనేవాడు. మధ్యలో మళ్ళీ డైలాగ్, పోయింది సార్ అనేవాడిని. నిద్రపోకుంటే నిలబడు, నిద్రపోతే కూర్చొనేవాడు. ఇక మామూలుగా అయితే మ్యాథ్స్ సార్ చెప్తుంటాడు, ఎన్నట్టే నడిచే వాళ్ళము 75% నడిచే వాళ్ళమే. విన్నట్టుగానే కరెక్ట్గా విన్నవాళ్ళు 10 మంది. శ్రీనివాసరెడ్డి, ఆకుల వెంకటేశ్వర్లు ఇలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వినేవాళ్ళు. ముందు బెంచీలో ఉంటారు. మేము మాత్రం కళ్ళు పెద్ద చేసి చూసేవాళ్ళం. ఏం లేదు అక్కడ, అంత డొల్ల చూస్తూ ఉండేవాళ్ళం కళ్ళు తెరిచి. సరే నేను అర్థమవుతుంది సార్ అయితే కూర్చొనేవాడు. ఆ విధంగా రోజు మార్చి రోజు నిద్రపోవడం, కొట్టడం, నిద్రపోవడం, కొట్టడం. ఏమన్నాడు 10 నిమిషాలు నిలబడరానివాడు. 10 నిమిషాలు నిలబడేవాడు, నిద్రపోతే మళ్ళీ కూర్చునేవాడిని. కానీ ఆ మహానుభావుడు మరి నాకు నా మీద అంత శ్రద్ధ చూపబట్టి ఈ స్కూల్లో నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. నేను మళ్ళీ శ్రీనివాసరెడ్డి, ఆకుల వెంకటేశ్వర్లు నాకు తెలిసి 3 ఫస్ట్ క్లాసులు మాతోనే స్టార్ట్ అనుకుంటున్నాను నేను. అంతకుముందు మన హై స్కూల్ ఆర్డినరీ పాస్ అవ్వడమే పెద్ద గగనం. అలాంటి టైంలో నాకు ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మ్యాథ్స్లో హైయెస్ట్ టోటల్ నాకు 81/100. నా లైఫ్లో ఊహించలేదు. 81 వస్తాయని నేను కల్లా కూడా ఊహించలేదు. కారణం ఏంటంటే నిలబడి విన్నాను. నిలబడినప్పుడు తప్పక వినాలి. అక్కడ నటించడానికి కుదరదు కాబట్టి కష్టపడి విన్నాను, కాబట్టి కష్టపడి రాశాను. దాని ఫలితం ఈరోజు కూడా నేను డిప్లాయ్మెంట్ సెక్షన్లో ఆఫీసులో పనిచేసేవాడిని. మా వాళ్ళు స్టాఫ్ అందరూ క్యాల్కులేటర్ 1000, 2000 కానీ నేను 5000, 10,000, 20,000 అయినా కూడా నో క్యాల్కులేటర్, నోట్లో కలిసి చెప్పేస్తాను నేను. వాళ్ళు ఇదేంటో బాబు ఇటు చెప్తున్నాను మా ఎస్ఐలు, సిఐలు. ఆ విధంగా ఆయన పెట్టిన భిక్ష
ఈరోజు లక్షణంగా బతుకుతున్నాం. కాబట్టి సభాముఖంగా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు మా లెక్కల మాస్టర్ గారికి తెలియపరుచుకుంటున్నాను. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, ఒకటి చెప్పి ముగిస్తాను, ఎందుకంటే సార్ చెప్పమన్నారు కాబట్టి. మాకు ఉదయాన్నే అసెంబ్లీ జరిగేది ఇక్కడ. అసెంబ్లీ జరిగినప్పుడు మా టైంలో ఏంటంటే రోజు బ్లడ్జి రోజుకు ఒక భాషలో చెప్పాలి. మీ అందరూ తెలిసే అవసరం. ఒకరోజు తెలుగు, ఒకరోజు ఇంగ్లీషు, ఒకరోజు హిందీ. తెలుగులో ఒకటి చెప్తాడు, ఇంగ్లీష్లో చెప్పాలంటే ఆ శ్రీనివాసరెడ్డి లేకుంటే శివకుమార్ రెడ్డి ఎవరో కొంచెం తెలుగు ఉండే వాళ్ళు ముందుకు వస్తారు, ఇంగ్లీష్లో చెప్తారు. హిందీలో కూడా ఇద్దరు ముగ్గురు చెప్పేవాళ్ళు. నా భయం ఏంది, ఎక్కడ పిలుస్తారో నన్ను. ఈ పిలిస్తే నాకు స్టార్టింగ్ నుంచి గడగడ వరకు వచ్చేస్తుంది నాకు. మామూలుగా చెప్పడం వచ్చు నాకు, కానీ భయం, స్టేజ్ ఫియర్ నాకు బాగా. అప్పట్లో భయపడిపోయేవాడిని. దీనికి సొల్యూషన్ ఏంటని ఆలోచించి ఆ గోడ తట్టు కూర్చునేవాడిని అసెంబ్లీ టైర్కి. ఈ అసెంబ్లీ అయిపోయి అందరు స్కూల్లో పోయేటప్పుడు పీటీ వేణు సారు కర్ర బెత్తం తీసుకొని వెనక పెట్టుకున్నాడు, వెనక ఇట్లా కట్టుకొని అట్లా తిరుగుతూ ఉండేవాడు. అసెంబ్లీ రానాడు పనిష్మెంట్ అంటే ఒక్క దెబ్బ చేయబట్టాలా, ఒక దెబ్బ కొట్టుకొని లోపలికి వెళ్ళిపోవాలా. ఈ తలకాయని పంతో భరించేదానికన్నా కళ్ళు మూసుకొని ఒక క్షణం ఓపిక పెడితే పట్టుకుని ఒక దెబ్బ వెళ్ళిపోవచ్చు లోపలికి. ఇదొకటి బాగా అలవాటు చేస్తున్నాను. ఏంటో నీకే లేట్ అవుతుంది అంటే రోజు అనేవాడు వేణు సార్, మన పీటీ వేణు గారు. తప్పసారి మరి కొన్ని సందర్భాలు అట్లా ఉన్నాయి సార్ నా పరిస్థితి అనేవాడిని. ఒక దెబ్బ తినేవాడిని, కళ్ళు మూసుకొని స్కూల్కి వెళ్ళిపోయేవాడిని. ఆ విధంగా ఒకటి కాదు రెండు కాదు, ఈ స్కూల్తో అనేక మెమరీస్ ఉన్నాయి మాకు. ఈ స్కూల్లో చదవకుండా ముందు నుంచి కూడా ఉన్నాయి, చదివిన తర్వాత ఉన్నాయి. మా సొంత ఊరు ఇది. నేను ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నువ్వు ఎక్కడ పడిపోయి నువ్వు ఏ ఊరు అంటే నేను కంపసముద్రం గ్రామం నెల్లూరు జిల్లా అని చెప్పడానికి గర్వంగా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే మనము ఎక్కడున్నా మన సొంత ఊరిని మర్చిపోకూడదు. ఈరోజు శ్రీనివాసరెడ్డి ఇంత రిస్క్ చేసి, ఇంత కష్టపడి, ఇంతమందిని మోటివేట్ చేసి ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా జరిపించిందంటే ఆయన చేయాలంటే వేరే ఊర్లు ఉన్నాయి, వేరే ఊళ్ళు బోల్డ్ ఉన్నాయి, వేరే ఊళ్ళు కూడా పెట్టచ్చు, చేయొచ్చు, ఎంతో చేయొచ్చు. కానీ ఇక్కడే నువ్వు చేయాల్సి వచ్చిందంటే కేవలం సొంత ఊరు. థ్యాంక్ యూ. జై హింద్. నూతలపాటి వెంకటేశ్వర్లు, అది నాగినేడుగుంట. 1989, 90 ఇక్కడే 10th క్లాస్ చదివాను. ఇంటర్మీడియట్ నాకు కావాలి, డిగ్రీ కంప్లీట్ చేయలేదు, మధ్యలోనే వదిలేసాను. మా వైఫ్ మైసూరు లక్ష్మి, నాకు 2 అమ్మాయిలు. పెద్ద పాప బీటెక్ చేసి ఇప్పుడు ఐటీలో జాబ్ చేస్తుంది. చిన్న పాప ఇప్పుడే జస్ట్ బీకామ్ కంప్లీట్ అయిపోయింది. ప్రస్తుతం నేను చెన్నైలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నాను. ఒక అనుభవం వేణుగోపాల్ రెడ్డి సార్ గురించి చెప్పుకోవాలంటే ఒక అనుభవం చెప్పుకోవాలి బాగా. 10th క్లాస్ పాస్ అవ్వనరా, సిటీలో చెనక్కాయలు అమ్ముకోవాలన్నా కూడా 10th క్లాస్ సర్టిఫికెట్ ఉండాలరా అనేవాడు మహానుభావుడు వేణుగోపాల్ రెడ్డి గారు. నాకు అది ఎప్పుడు గుర్తుకొచ్చిందంటే ఏటీఎం కార్డు వచ్చిందండి, బ్యాంకులో ఏటీఎం కార్డు వచ్చింది. ఆ ఏటీఎం కార్డు వచ్చింది, దీన్ని ఎట్లా మిషన్లో పెట్టాలా, ఎప్పుడు చేయాలనేది వేణుగోపాల్ రెడ్డి సార్ గుర్తుకొచ్చారండి నాకు ఆ రోజు. మంచి అనుభవం వేణుగోపాల్ రెడ్డి సార్కు. తర్వాత ఇంకా పీటీ మాస్టర్ గురించి మాకు చెప్పడం అవసరం. మేము స్టాఫ్ రూమ్ ఆయన దగ్గరే ఉండేవాళ్ళం 10th అంతా. స్టాఫ్ రూమ్లోనే నేను, మాకు భాష, ఆకుల వెంకటేశ్వర్లు, గంపా శ్రీనివాసులు, మేమందరం స్టాఫ్ రూమ్లో బాగా డే అండ్ నైట్ బాగా కష్టపడి చదివించారు ఆయన పొన్నానే 10th పాస్ అయ్యాం బాగా. అప్పుడప్పుడు వేణుగోపాల్ సార్ గారు ఇన్స్పెక్షన్కి వచ్చేవాడు నైట్, ఏం చేస్తున్నావు పిల్లని. ఒక కోఆపరేషన్ చదివాను, ప్రస్తుతం బాగానే ఉన్నాము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మాస్టర్ గారు అందరికీ, థ్యాంక్ యూ. మన తోటి చదివిన పూర్వ విద్యార్థులందరికీ కూడా ఈరోజు చూస్తే ఎంతో మనందరికి కూడా దొరబాబు గారు, శ్రీనివాసరెడ్డి గారు ఎప్పటి 4 సంవత్సరాల నుంచి మమ్మల్ని అందరినీ ఫోన్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు మనకు ఖాళీ ఉంటుందని. మేము దగ్గరలో ఉండేవాళ్ళం కూడా ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఒకటి మీరు ఖాళీ చూసుకోండి, ముందు మేము ఊర్లలో వ్యవసాయం చేసుకునే వాళ్ళం, ఇక్కడే ఉంటున్నామని చెప్తూ ఉండేవాళ్ళము. అందుకు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ సమావేశానికి హాజరైనందుకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ఈ ఉపన్యాసం ముగిస్తున్నాము. నా తోటి విద్యార్థులకు నమస్కారం. పెద్దలకు చిన్నలకు వచ్చిన వాళ్ళందరికీ తోటి నమస్కారాలు. నేను 1 నుంచి 10 వరకు ఇక్కడే చదివాను. నాకు 2 పిల్లలు, నా మిస్సెస్ ఇక్కడ ఉంది, నా చిన్న బాబు ఇక్కడే ఉండు, నా పెద్ద బాబు హైదరాబాద్లో జాబ్ చేస్తుండో, చిన్న బాబు 2nd ఇయర్ చదువుతుండో. దేవుడి వల్ల నేను బెంగళూరులో హ్యాపీగా జాబ్ చేస్తున్నాను. థ్యాంక్స్ సార్. రత్నం వేదిక అలంకరించిన మన ఉపాధ్యాయులందరికీ, ఇక్కడ చేరినటువంటి తోటి విద్యార్థులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను 1989, 90వ సంవత్సరంలో ఇదే కంపసముద్రం స్కూల్లో నేను 10వ తరగతి చదివాను.
నేను కూడా మన 36 మంది స్టూడెంట్లలో 18 మంది పాస్ అయ్యాం. 18 మందిలో 3 ఫస్ట్ క్లాస్లో, 5 మంది సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాం. ఆ సెకండ్ క్లాస్లో పాస్ అయింది కూడా నేను ఒకడిని. నాకు పెళ్ళయింది ఇదే ఊర్లోనే. నాకు ఒక పాప పియూసీ పాస్ అయ్యి ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నాం. ఆ తర్వాత నేను బెంగళూరులో ఒక కన్స్ట్రక్షన్ కంపెనీలో స్టోర్ మేనేజర్గా పనిచేస్తున్నాను. అంటే ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి జరగడానికి కోసము ముందుగా పునాది అనేది శ్రీనివాసరెడ్డి గారు. ఆ తర్వాత అది బాబు దగ్గరకు పాస్ అయింది, బాబు నుండి నాకు పాస్ అయింది. మేము ఈ కార్యక్రమం జరపడానికి కోసము ఈ 5 సంవత్సరాలు వేచి చూసాం. అయితే ఈ సమయానికి ఇది సక్సెస్ కావడము, ఇక్కడ మనమందరం చేరడానికి ఎంతో సంతోషంగా ఈరోజు జరుపుకున్నాం. నాకైతే ఎంత ఆనందంగా ఉంది. అయితే మీ అనుభవం ఏం చెప్పన్నారు? నాకైతే దేవుడు మంచి వాయిస్ ఇచ్చాడు నాకు. అదే సమయంలో వేణు సార్ గారు, మన పీటీ వేణు సార్ గారు ఆ సమయంలో రావటం, నా యొక్క వాయిస్ను ఆయన విన్న తర్వాత ఈడేదో పనికొస్తారా అని చెప్పేసి అప్పుడే మనకు నవోదయ స్కూల్ ఓపెన్ అవుతున్నది సార్. ఆ సమయంలో నన్ను ఇంకొంతమందిని తీసుకుపోయాడు అక్కడికి పాటించడానికి. అది నాకు మంచి ఆపర్చునిటీ అనుకున్నాను ఆ సమయంలో. ఆ తర్వాత నా స్టడీ విషయంలో వేణుగోపాల్ రెడ్డి సార్ గారు అయితే, నేను మ్యాథ్స్లో యావరేజ్ స్టూడెంట్ని, నాకైతే అంత పెద్దగా రావు. అయితే సార్ గారు అనుభవంతో ఆయన చెప్పేటి నేను క్షుణ్ణంగా వినేవాడిని. ఆయన వేసిన పునాది అది భయము భక్తి నాకైతే తెలియదు, కానీ నేను సెకండ్ క్లాస్లో పాస్ కావడానికి ఆ సమయంలో వేణుగోపాల్ రెడ్డి సార్ గారి యొక్క ఆయన ప్రోద్బలం నా మీద ఉన్నదని నేను అనుకుంటూ ఆ యొక్క సమయంలో నాకు ఆయన ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నేను వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క నా మాటలను ముగిస్తున్నాను. నా పేరు నల్లిబోగు రత్నం. మన జోసెఫ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడతారు. నేను 89-90 బ్యాచ్లో అందరితో పాటు నేను ఒక విద్యార్థిని. చాలా కష్టాలు పడుతూ ఇంటర్మీడియట్ తర్వాత అనేక చిన్న చిన్న వ్యాపారాలతో స్టార్ట్ చేసాం. అనేక లాసులు, నష్టాలతోటి జీవితంలో నిలబడాలనే ఉద్దేశంతో పోరాడుతూ ఈరోజు ఈ స్టేజీలో వచ్చాం. కష్టపడింది ఏది రాదు. ఆ విధంగా కష్టపడుతూ ఒక గ్రామానికి సర్పంచ్ కూడా అయ్యాను. రాజకీయంలోకి వచ్చి ఒక గ్రామానికి సర్పంచ్ అయ్యి ఆ తర్వాత దాంట్లో ఏం లేదు, రాజకీయంలో ఏమీ లేదని తెలుసుకున్నాను. ఇందాకే సార్ చెప్పాడు రాజకీయంలో అంతా ఇదేమని తెలుసుకున్నారు. సర్పంచ్ తోటి అయిపోయి ఎంపీటీసీ, నెక్స్ట్ ఎంపీటీసీ, ఇంకా తర్వాత తెలుసుకొని వెనక్కి వచ్చేసాం. మళ్ళీ ఏదో వ్యాపారం చేయాలని చేసుకుంటూ ఇప్పుడు ఉదయగిరిలో 25 సంవత్సరాలు అయింది. గోల్డ్ ఫైనాన్స్ బిజినెస్ పెట్టుకొని చేస్తున్నాను. నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. పాపకు మ్యారేజ్ అయింది. ఇటీవల ఒక బాబు. నేను ఆల్రెడీ తాతను అయ్యాను. బాబు ఎంటెక్ పూర్తి చేశాడు. బెంగళూరులో కన్స్ట్రక్షన్ అంటే బిల్డర్గా ఉన్నాడు ప్రజెంట్. అది నేను ఆ విధంగా ఉన్నాను. నాకు అన్నిటికీ మెయిన్ ఈ యొక్క ఫౌండేషన్ ఇదే. వేణు సార్ ఒకటే చెప్పేవాడు, కనీసం మీరు రైల్వే స్టేషన్లో మైసూర్ పాకులు అమ్ముకునేదానికైనా నేర్చుకుంటారు అన్నాడు. మైసూర్ పాకు అది ఎట్ట మీద కూడా చేసి చూపించేవాడు. అంటే పిల్లలు ఎప్పుడైతే ఏడుస్తుంటారో అక్కడికి పోయి మైసూర్ పాకే అనాలా. మైసూర్ పాకే అంటేనే వాడు కొంటాడు. వాడు ఇంకా అంత ఏడుస్తాడు అనమాట. అప్పుడు అంటే ఆ టెక్నిక్ అన్నా నేర్చుకుంటారా మీరు అనేవాడు. అదే యూనిట్ టెస్ట్ వచ్చిందనుకో, యూనిట్ టెస్ట్ వచ్చినప్పుడు మనం డుమ్మా కొట్టాలా. అంటే రాస్తే ఏం రావు మనకి.
డుమ్మా కొట్టాలంటే అది ఉందా అక్కడ ఇల్లు ఉండే కదా, దాని అవతల ఒక మామిడి చెట్లు ఉండేవి పాతి. ఆ మామిడి చెట్ల దగ్గర పోయి కూర్చోవాలి మేము యూనిట్ టెస్ట్ అయిపోయిన దాకా. అయిపోయిన తర్వాత వస్తాం అనమాట. ఒక 10 మంది ఉండవాలి బ్యాచ్. అట్టా చదివి ఏదో ఇంటర్మీడియట్ దాకా చదివాము. ఆ తర్వాత మన వల్ల కాలేదు. ఇప్పుడు ఆ పొజిషన్లో ఉన్నాం. మీ అందరికీ నాకు ధన్యవాదాలు సార్. నా స్నేహితులందరికీ అసలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు వీళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి శ్రీనివాసులు రెడ్డి, దొరబాబు వాళ్ళకే ఈ క్రెడిట్ అంతా వాళ్ళకే దక్కుతుందని కోరుతున్నాము. మరి బ్రాహ్మణపల్లి. నాకు 3 పిల్లలు. పెద్ద పాప డిగ్రీ అయిపోయింది, ప్రస్తుతానికి టీచర్ పనిచేస్తుంది. కుమారుడు డిప్లొమా అయిపోయింది. చిన్న కుమార్తె ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్, హెచ్ఆర్ ట్రైనింగ్ తీసుకుంటా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. ప్రస్తుతానికి నేను బెంగళూరులో ఐటీ కంపెనీలో సిస్టమ్ అడ్మిన్ అసిస్టెంట్ పనిచేస్తాను. థ్యాంక్ యూ. హలో, మాది ఇది మరిపాడు మండలంలో సింగనపల్లి. నేను 1989లో 90లో 10th క్లాస్ అయినప్పుడు డిస్కంటిన్యూ అయినా. ఏంటంటే మీతో పాటు నేను మరిపాడు చేస్తే 1 సంవత్సరం ఎగ్గొట్టా నడచలేక. ఏది మరిపాడు హాస్టల్ నుంచి ఆడికి హై స్కూల్కి నడచాలంటే దూరం అయ్యి, అప్పుడు మళ్ళీ 1 సంవత్సరం గ్యాప్ అయ్యి మళ్ళీ సంవత్సరం ఇక్కడ చేరిన. మళ్ళీ అప్పుడు 1 సంవత్సరం వెనకపోయినా. అప్పుడు 10th క్లాసు అంటే అప్పుడు ఈ రామకృష్ణ రెడ్డి ఊరు వీళ్ళంతా వాళ్ళ బ్యాచ్లో వచ్చినాం. అప్పుడు 25 మందిలో పెద్దలు 2 అందరూ 25 మందిలో 5 మందిమే పాస్ అయినాం. అప్పుడు మనం చేస్తారు రోజు నీకు లెక్కలు రావు, ఎట్లా తిరిగి ఫెయిల్ అని అనేవాడు. ఏది అది 35 వచ్చినాయి, కరెక్ట్ మార్కులు 35 వచ్చినాయి. ఆ రోజు 35 వచ్చినాయి. ఇంటర్మీడియట్లో అంటే ఇంగ్లీష్ లేదు మనకు, 6th నుంచి ఇంగ్లీష్ లేదు. అప్పట్లో ఇంగ్లీష్ అంటే ఎవరికి తెలియదు. ఏబిసిడీలు కూడా లేవు మా ఊళ్ళో. ఆ సింగనపల్లిలో ఏబిసిడీలు కూడా లేసినే ఉండేది. ఏడికి వచ్చి వాళ్ళకి ఏడాలేదు. ఇంటర్మీడియట్ చేస్తానే ప్రతి ఒక్క సబ్జెక్టు ఎన్ని సంవత్సరాలు రాసిన ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ తప్ప ఇంకా ఏది పోలా. 33 వచ్చేది, 35 రాదు, 33 అది వచ్చేది. అవన్నీ అది పోయింది. అవన్నీ పాల వ్యాపారం పెట్టుకున్నా ఊర్లో. మనం 94 నుంచి ఇంటర్మీడియట్ పోయడానికి పాల వ్యాపారం. అవన్నీ పాల వ్యాపారం చేసుకుంటా 2012లో ఎంప్లాయ్మెంట్ అప్పుడు చేస్తున్నా కాబట్టి ఎంప్లాయ్మెంట్ ద్వారా మామూలుగా బ్యాంకీలో అటెండర్ పోస్టు నాకు అవకాశం వచ్చింది. అప్పుడు ఇంటర్వ్యూ పోయినా 2006లో. ఇంటర్వ్యూ పోతే ఆడ కూడా ఇది ఎట్లా మర్చుకోవడం మనకు తెలియదు. అప్పుడు ఎట్లా ఇంటర్వ్యూ పోవాలనేది తెలియదు. అప్పుడు పోయింది, ఎగిరిపోయింది. 2006లో పోయింది. ఇది పానీకూడదని మళ్ళీ 2012లో పోయినా. 2012లో వచ్చింది మళ్ళీ కాలేజ్. అప్పుడు నాతో ఉదయగిరిలో అందరికి వచ్చింది, నాకు ఒక్కడే పోయింది. అప్పుడు మన క్లాస్మేట్లో నరసింహ ఉన్నాడు చెరువుపల్లి, అతనికి వచ్చింది, నాకు రాలా. అప్పుడు కావాలి మళ్ళీ 2012లో వచ్చింది. ఇప్పుడు ఆ బ్యాంకులో అటెండర్ అని చేస్తుండా ఇంజనీరు. నిన్న కూడా ఉదయగిరి వచ్చింది మళ్ళీ ట్రాన్స్ఫర్. అయినా ఇంజనీర్ బాగుంది అని అక్కడనే ఉండా. అయితే నాకు పిల్లలు లేదు, మా పొద్దున్నే చేసుకున్నా ఊళ్ళోనే. కాబట్టి మా అన్న కొడుకుని ఒక చదివించి బాగా ఈరోజు సాఫ్ట్వేర్ చేసి నిన్ననే మ్యారేజ్ ల్యాండ్ ఈరోజు ఉదయాన్నే వచ్చేవారు. మ్యారేజ్ అయిపోయింది. మేకర్ శ్రీనివాసు కూతురు చేసిన. ఇప్పుడు ఏదో దేవుడి దగ్గర మేము బాగానే ఉన్నాం. నమస్తే సార్. అయిపోయింది. ఒక అబ్బాయి బీటెక్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ప్రస్తుతం ఆర్ఎంపీ డాక్టర్గా బోధవాడలో సేవలు అందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు నల్లిపోగి ఇందిరమ్మ. మాది కంసముద్రం గ్రామం. నాకు 2 అన్నదమ్ములు, ఒక తమ్ముడు, ఒక అన్న. ప్రజెంట్ అయితే 1989-90లో 10th క్లాస్కి జంప్ అయ్యాను. అంటే అంతకుముందు డిస్కంటిన్యూ చేశాను. అమ్మోళ్ళు బుచ్చిరెడ్డిపాలెం ట్రాన్స్ఫర్ అయినందువల్ల అంటే నా బ్యాచ్లో కొంతమంది ఇప్పుడు కలిసరికి మీరు కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు. అరుణ ఎట్లా వచ్చింది కదా. చాలామంది నా బ్యాచ్ అనమాట, అంతకుముందు బ్యాచ్ ప్రమీల వీళ్ళందరూ. ప్రజెంట్ బ్యాచ్ అయితే శిరీష, ధన, వీళ్ళు రాజేశ్వరి వీళ్ళు అందరు నేనే కలుపుకున్నాను. దొరబాబు, శ్రీనివాసులు వీళ్ళందరూ కలిసి అందరం కలుపుకున్నారు. సో నాకు 3 పిల్లలు, ఒక పాప, 2 బాబులు. పాపకు మ్యారేజ్ అయింది. అబ్బాయి నెల్లూరు అసిస్టెంట్ మేనేజర్ ఏపీజీబీ. ఒక మనవరాలు ఉంది. నేను అమ్మమ్మని అయిపోయినాను. వీళ్ళని కొంతమంది కూడా తాతయ్యలు అయి ఉన్నారు, చెప్పుకోవట్లేదు, నేను చెప్పుకుంటున్నాను. తర్వాత బాబు వచ్చున్నారు, కోడలు కొడుకు 2.
వాళ్ళు హెల్త్లో పనిచేస్తున్నారు. చిన్న అబ్బాయి కూడా కెమెరా ఇది చేస్తున్నారు, షూటింగ్ ఏదో. ఆ తర్వాత స్కూల్ అనుభవాలు చెప్పుకోవాలంటే హిందీ నేను కృష్ణమ్మ రాజేశ్వరి చింతమొద్దులు ఎగ్జామ్ ఎలా రాయాలని మేమిద్దరం ప్లాన్ వేసుకున్నాం. నేను కృష్ణమ్మ ఒక ఐడియా వచ్చింది, వందే మాత్రం పాట ఉంది కదా అది మొత్తం రాసేద్దాం అనుకున్నాం. టెన్లో ఎగ్జామ్లో చాలా పెద్ద మ్యాటర్ రాసేసాను హిందీలో, కానీ పాస్ అయిపోయాను. అంటే ఒక అబ్బాయి నాకు సలహా ఇచ్చాడు, నాకు అబ్బాయి గుర్తులేదు కానీ ఎగ్జామ్ క్వశ్చన్ ఉంటుంది కదా ఇందిరమ్మ, క్వశ్చన్ తిరిగి చెప్పి రాసేయి, దాన్నే 4 సార్లు వేస్తే పెద్ద మ్యాటర్ అయిపోతుంది, మార్కులు పడిపోతాయి, అటు వృద్ధే వాళ్ళకి కూడా పెద్ద కన్ఫ్యూజన్ అది, సో మార్క్స్ వేసేస్తారని చెప్పేశారు. సో ఇది ఐడియా ఉందని ఖచ్చితంగా ఎగ్జామ్ హిందీలో పాస్ అయినాను. ఇంక మ్యాథ్స్ అంటే A+B² సూత్రం దాదాపు 1 వీక్ నేర్చుకున్నాను. అంటే మ్యాథ్స్లో అంత డల్ మేము నేర్చుకోకపోతే సార్ని చూస్తే భయము, సార్ ఏమంటే నేను ఇష్టమో టార్గెట్ సార్కి అంటే బిల్ల స్టైల్గా రెడీ చేస్తారు, మీరు జల్లు వేసుకో 2 జల్లు చదువుకోరనేవాళ్ళు సార్. నన్ను ఇష్టమని అయినా బట్టి రాయండి, నేను ఇంటెలిజెంట్ కాదు కానీ బట్టి రాయండి, ఖచ్చితంగా చదువుకోవాలి. సోషల్ మాస్టర్ ఉండేవాళ్ళు, ఈరోజు వచ్చినట్లేదు సారు. సాయంత్రం లోపల ఆయన చెప్పిన సిలబస్ కంపల్సరీ మళ్ళీ మేము అప్పచెప్పి వెళ్ళాలి. ఇంకా కూర్చొని చదివింది ఖచ్చితంగా చెప్పకపోతే ఆయన వెళ్ళనీడు. 5:30 కానీ కాక వెళ్ళిచ్చేవాళ్ళు కాదు, అయినా చెప్పి వెళ్ళేవాళ్ళం. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను మా దొరబాబు ఇద్దరు, ఇది ఇక్కడే హాస్టల్ ఉంది వెనక పక్క, ఆ హాస్టల్లో మా నాన్న చంపేస్తాడు ఫెయిల్ అయితే, అది మాత్రం కన్ఫామ్. ఇంకా రిజల్ట్ రేపు వస్తుందని చెప్పని మేమిద్దరం పోయి కొండెక్కేసినాం, నేను దొరబాబు. ఫెయిల్ అయిపోతామేమో చచ్చిపోతుంది, పక్కనే బావి ఉందన్నమాట, అందులో దూకాను. అయితే తర్వాత రిజల్ట్ వచ్చాక వాడు ఫస్ట్ క్లాస్ అండ్ రిజల్ట్ ఫస్ట్ క్లాస్లో చూస్తే వాడు వచ్చేసాడు. ఇక నేనే లాస్ట్ దూకడానికి. నేను దూకుతా వరకు పోయి మళ్ళీ ఎత్తుకురా అంటున్నాడు మా నాన్న పేపరు. వెతికేసరి నేను సెకండ్లో ఉన్నాను. థ్యాంక్ గాడ్ అనుకో ఇద్దరం బతికిపోయిన రోజు. అయితే ఆ క్లాస్లో బాగా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ వచ్చి ధన, శ్రీనివాసులు, దొరబాబు వీళ్ళని చూసి మాకు చాలా ఈగో, అప్పుడు జలస్ అనమాట అనుకునే వాళ్ళం. అన్నిట్లో వీళ్ళే ముందు. ఇప్పుడు కూడా వాళ్ళతో పేరు చెప్తుంటే కృష్ణ అంటుంది, వాళ్ళు స్పెషల్ అంటుంది, అలా అనమాట మాకు అప్పుడు ఒకటి. సో థ్యాంక్స్, చాలా ఈ ఐడియా ఇచ్చినందుకు ఫస్ట్ శ్రీనివాసుల రెడ్డికి, దొరబాబుకి, వీళ్ళందరికీ నాకు చాలా చాలా థ్రిల్గా ఉంది. ఎందుకంటే 35 years అది ఇలా కలుసుకొని ఇంతమందిలో వాళ్ళు ఫేస్ టు ఫేస్ చూసుకో, మ్యారేజ్కి కలవము, ఎందుకు కూడా కలవము. వాస్తవం అయితే ఇలా కలుసుకోవడం అంటే ఈ ఐడియా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ. తర్వాత ఒక చిన్న నాకు ఒక కోరిక ఉంది. రోసయ్య తెలుసు, రోసయ్య ఉన్నాడా, మన్నిపల్లి రోసయ్య. ఒక ఫాదర్ నాకు ఒక సజెషన్ ఇచ్చాడు, అది మీద షేర్ చేసుకోవాలి, టైం ఇస్తే చేస్తాను, లేదంటే లేదు. సార్ ఎక్కువ సార్ చిన్న సార్ ఒక చిన్న చెప్తాను సార్ సజెషన్. సార్ వాళ్ళు హెడ్ బాస్ సార్ అడిగారు కాబట్టి దాన్ని తీసుకొని మాట్లాడుతున్నాను. ఒక లేడీ మధ్యరాత్రులు అంటే 9:30 అట్లా 10 అవుతుంది, కారులో జర్నీ చేస్తుంది సింగిల్గా. ఆమె తనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తుందనమాట రోడ్డు పైన. వెళ్తూ ఉంటే కొద్దిగా పోయేసరికి కారు రిపేర్ వచ్చేసింది. రిపేర్ వస్తే ఆమెకి అర్థం కాలేదు, లేడీ కదా ఏదో జాబ్ చేస్తుంది, మంచి జాబ్ ఆవిడ. కారు రిపేర్ వచ్చేసరికి మధ్యలో రోడ్లో ఆగిపోయింది కారు. ఏం చేయాలో అర్థం కాలేదు. అటు ఇటు చూస్తే ఎవరైతే లేరు ఆమెకు అందుబాటులో. ఏం చేయాలో ఇంకా టైం అయ్యే కొంది, ఆఫ్టర్ 10 minutes 20 minutes హాఫ్ అన్ అవర్ అయ్యే కొంది ఆమెకి టెన్షన్ ఎక్కువైపోయింది. ఏం చేయాలని చెప్పి టెన్షన్ పడుతుంది. అప్పుడు ఒక అతను అలా పోతా ఏమ్మా అంటే ఎవరన్నా క్రాస్ అయిపోతే ఆ అమ్మాయిని ఒకసారి వినాలి. కారు క్రాస్ అయ్యి ఒక బైక్ పోయినా కానీ, ఒక లారీ పోయినా, ఒక కారు పోయినా కానీ టెన్షన్ పడుతుంది ఆవిడ, ఎందుకంటే సింగిల్గా ఉంది కాబట్టి. ఒక అతను పోతుంటే ఇవి భయపడిపోయి కారు సాకును దాంకునిందంట. దాంకుంటే ఎందుకు దాంకున్నామ్మా, నువ్వు లేరా పర్లేదు, నీకు హెల్ప్ చేసేకి వచ్చినాను అన్నాడు అతను. ఏం అట్లా నాకు బండి రిపేర్ అయిందంటే నాకు హెల్ప్ చేస్తానంటే చేస్తానని చేసేసారు. రిపేర్ చేసి అతను కారు కింద పడుకొని అదేదో రిపేర్ చేసేసి కారు స్టార్ట్ చేసి పంపించేశాడండి. ఆమె ఏం చేసిందంటే, సార్ మీరు నాకు చాలా హెల్ప్ చేశారు, నేను మర్చిపోలేను, ఈ టైంలో మీరు అంత హెల్పింగ్గా నాకు ఉన్నారు కాబట్టి మర్చిపోలేను. కార్ డ్రైవింగ్ కూడా తనే చేసుకెళ్ళి ఆమె వెళ్ళాల్సిన చోటుకి దింపేసి వచ్చేశారు. అందుకే ఆమె నీకు చాలా థ్యాంక్స్ సార్ అని 5,000 రూపాయలు డబ్బులు తీసి అతడికి ఇవ్వబోయిందంట. అతడు వచ్చేసి నాకు వద్దమ్మా,
ఈ 5,000 రూపాయలు ఎవరికన్నా అవసరము అత్యవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇలా హెల్ప్ చేయి నువ్వు, నాకైతే ఇప్పుడు వద్దు అని చెప్పని అతను వెళ్ళిపోయాడంట. అలా కొద్దిసేపు దూరం పోయిన తర్వాత ఇంకొద్ది దూరం అయితే ఒక చిన్న హోటల్ అంటే చాలా ఆకలిగా ఉంది. ఆకలిగా ఉంటే నాకు ఏమో తినాలనిపించి ఆ హోటల్లోకి వెళ్ళింది. ఆ హోటల్లోకి వెళ్తే అక్కడ ఒక గర్భిణీ స్త్రీ ఎక్కువ 2 నెలలు ఉన్నాయి, ఒక్కటే సర్వింగ్ చేస్తుంది. ఆవిడ అందరికీ భోజనాలు పెడుతుంది, అన్ని టేబుల్ దగ్గరికి పోతుంది, అన్నీ తనే చేసుకుంటుంది, ఎవరు లేరు హెల్పర్, ఒకటి చేసుకుంటుంది. అప్పుడు ఏమొచ్చేసి నాకు త్వరగా ఆకలిగా ఉందమ్మా కొద్దిగా నాకు పెట్టని తర్వాత పెట్టేసిన తర్వాత బిల్ తెచ్చిచ్చింది. బాగా తిన్న తర్వాత ఆమె వచ్చేసి ప్రెగ్నెంట్ అంట. ఈ అమ్మాయి 1000 రూపీస్ ఆ స్లిప్ పెట్టేసి తీసుకోమ్మని చెప్తే ఆమె తీసుకెళ్ళి చేంజ్ తెచ్చిపోయింది. చేంజ్ తెచ్చిపోయేసరికి ఆమె ఏం చేసింది, 5,000 రూపాయలు ఆ స్లిప్ కింద పెట్టేసి ఆ చేంజ్ కూడా తీసుకోకుండా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ కదా, దేవుడు చూడు ఆమె అంత మంచామో నాకు 5,000 ఇచ్చింది అని చెప్పని ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యాభర్త ఈవినింగ్ టైంలో ఇట్లా అండి నాకు ఎవరో ఒక ఆమె హోటల్కి వచ్చింది, నాకు 5,000 ఇచ్చిందండి, మన రేపు నా ఉదయాన్నే వెళ్ళి మార్నింగ్ హాస్పిటల్ అడ్మిట్ అవ్వాలి కదా, దేవుడు అట్లా ఇచ్చాడు చూడు, నాకు 5,000 రూపాయలు ఆమె ద్వారా ఇచ్చారు, ఎంత మంచి ఆవిడ అని చెప్పని ఆమెను భర్త షేర్ చేసుకుంటే ఆ భర్తకు అప్పుడు గుర్తొచ్చింది, ఎవరు ఇచ్చారు 5,000? ఆ భర్త వద్దన్నారు కదా, నాకు 5,000 రూపాయలు వద్దు, మీకు హెల్ప్ చేయమన్నారు కదా, అలా చేసిన వాళ్ళకి 5,000 రూపాయలు ఇచ్చింది. సో మనము మన బ్యాచ్ 31 36 35 మెంబర్స్లో నా సజెషన్ ఏంటంటే వాళ్ళల్లో కొంతమంది బాగా సంపాదించుకొని సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏ నాటికీడు అనాటికని మా బైబిల్ అలా కొంతమంది ఉంటారు, కొంతమంది పూర్తి స్థితిలో ఉంటారు. నా సజెషన్ ఏంటంటే 35 కుటుంబాల్లో ఎవరైతే ఏదైనా ఇబ్బందుల్లో ఉంటారో ఖచ్చితంగా 35 మెంబర్స్ షేర్ చేసుకుందాం. ఒక వివాహం కానీ, ఒక హెల్త్ ఇష్యూ కానీ, ఇంకేదైనా ఆర్థిక సమస్య కానీ ఏదైనా ఉంటే అందరం షేర్ చేసుకుందామని నాకు చిన్న రిక్వెస్ట్ అది. తర్వాత సార్ చెప్పినట్టు స్కూల్కి ఏదో సిస్టమ్ కావాలన్నారు, దీంట్లో కూడా ఎవరికైనా బాగా చేయగలమని కూడా చేయండి, లేకపోతే అందరం షేర్ చేసుకొని కూడా ఈ స్కూల్కి ఒక మంచి ఇది చేద్దామని నా ఆలోచన. థ్యాంక్ యూ, నాకు ఇచ్చిన అవకాశానికి మెనీ థ్యాంక్స్. నా పేరు బద్వేల్ సుకుమార్ రెడ్డి, కంసముద్రం గ్రామం. చదువు నేర్పిన గురువులకి, విద్యార్థులకి నమస్కారములు. నేను హైదరాబాద్లో పీజీ పెట్టుకుని ఉన్నాను. ఒక బాబు, పాప డిగ్రీ ఫైనల్ ఇయర్, బాబు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్. థ్యాంక్ యూ సార్. హలో, 89 90 10th క్లాస్ బ్యాచ్. మేము మొత్తం మీద సగం మంది పాస్ అయినాము. సగం మంది చాలామంది సెటిల్మెంట్ అయినారు, చాలా వరకు. కొంతమంది ఇబ్బందులు ఉన్నారు, కానీ కొంతమంది ఎవరి పనులు చేసుకుంటూ బతుకుతున్నారు. నాకు 3 పిల్లకాయలు. పోయిన నెలలో పాప మ్యారేజ్ చేసినాను. ఒక అబ్బాయి చెన్నైలో బీటెక్ 3rd ఇయర్ చేస్తున్నాడు, ఒక అబ్బాయి ఏ స్కూల్లో చదువుతున్నాడు. నేను జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో కడపలో పనిచేస్తున్నాను. 2005 నుంచి వరకు పనిచేస్తున్నాను. ఈ స్టేజీ ఫీలింగ్ లేదని కారణం హై స్కూల్ నుంచే వచ్చింది మాకు. ఎల్ఏ క్లాస్ పెట్టినప్పుడు మేము డుమ్మా కొట్టినాము. ఎల్ఏ పెడితే అదే ఆపరేట్ చేయాలి, స్కూల్కి వచ్చేది ఇలా. ఎల్ఏ పిలిస్తే పేరు పిలిస్తే భయం, వెజ్ పిలిస్తే భయం, వెజ్ పిలిస్తే ఎడకుండేవాళ్ళు. ఎల్ఏ క్లాస్ చెప్తే ఆ రోజు స్కూల్లో లేదు. ఏమంటే స్టేజ్లో పిలుస్తున్నాడు చెప్పాలని. న్యూస్ పేపర్ చదివించి 10 మంది చెప్పంటే మాకు రాదు. అది వస్తే గుండె తేడా. ఇప్పుడు కూడా వెళ్ళే సార్ చూస్తే ఇప్పటికి భయం. సారే మనకు పోతే గుండెలో తేడా ఉంది. కానీ సార్ మీద యాండేశ్వర సారు, మ్యాథ్స్ సార్ ఉండబట్టే భయంతోనే చదువుకొని ఏదో చిన్న గొప్పలు ఉద్యోగాలు చేసుకొని కష్టపడి బతుకుతున్నాను. కానీ ఇప్పటికి కూడా సార్ చూస్తున్నా భయమే కానీ ఉంది. కానీ అందువల్ల మాకు స్టేజ్ ఫీలింగ్ తక్కువ. ఎల్ఏ క్లాసులో పూర్తిగా 10th క్లాస్ తెలియదు, చెప్పిన వాళ్ళు లేరు. క్లాస్ అంటే ఆ రోజు మధ్యాహ్నం ఆపరేట్ చేయాలి సార్. 4 గంటలకి క్లాస్ ఉంటుంది ఎల్ఏ క్లాసు. మేము అంటే మమ్మల్ని ఆడి పిలుచున్నాం, చెప్పమంటారు, ఒక సబ్జెక్ట్ మీద చెప్పాలా. మేము చెప్పకపోను భయం మరి. అట్లా కూడా చాలా వరకు ఎగ్గొట్టి ఇప్పుడు తెలుసుకుంటున్నాము, పొరపాటు చేస్తామని. ఇంక నుంచి వచ్చి పిల్లకాయలు 11 పిల్లకాయకి 11 స్టూడెంట్స్కి ఆ ఫీలింగ్, స్టేజ్ ఫీలింగ్ భయం లేకుండా చేయాలని ఇప్పుడు ఉండే జీటీలో కూడా ఏదో ప్రోగ్రాం పెట్టి స్టేజ్ ఫీలింగ్ లేకుండా ప్రతి ఒక్కరిని 10th క్లాస్ లోపల పికప్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్లో ఎక్కడ పోయినా కానీ మాటలతోనే బతకగలుగుతారు సార్. స్టేజింగ్ ఫీలింగ్ ఉంటే ఎక్కడ బతకలేదు సార్. ఈ అవకాశం ఇచ్చిన మా సార్లకి, మా తోటి అందరికీ పేరున ధన్యవాదాలు. ఒక వెనుక సార్, ఈ కార్యక్రమానికి వెనకుండి నడిపించిన మా శ్రీనివాసరెడ్డి,
దొరబాబు గారికి, ఇంద్రమ్మ గారికి వెనక అందరూ సపోర్ట్ చేసి అందరూ కార్యక్రమం జీవితం చేసినందుకు అందరికీ పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలుపుకున్నాను సార్. తోటి విద్యార్థులకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. నా పేరు మహబూబ్ బాషా. నాకు 3 పిల్లకాయలు, ఒక అమ్మాయి బీడీ అయిపోయిన, బీకామ్ అయిపోయింది, అబ్బాయి బీటెక్ అయిపోయింది, పెద్ద అబ్బాయి బిఎస్సి చేస్తాడు అగ్రికల్, చిన్న అబ్బాయి. మన తోటి ఉపాధ్యాయులు ఏమిటి, మనం బాగా చదువుకున్న వాళ్ళమే. మన పీటీ మాస్టర్ ఎక్కువ మాకు స్కూల్లో పెట్టుకొని, మాకు రూమ్లో పెట్టుకొని ఒక ఫ్రెండ్స్ లాగా మాకు చూసినాడు. స్కూల్ ఉన్నంతసేపు టీచర్ కానీ ఉంటారు, స్కూల్ అయిపోయినాక సాయంత్రం మొత్తం ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఆయన అంత మగైతే ఇక్కడ ఉండుకోవడం, తిరగడం అర్థం చేస్తున్నాం. మనం ఏమైనా సార్ మాత్రము ఇప్పుడు కూడా భయమే, మా ఇంటి ఎదురు ఉన్నా కానీ ఆయన చూస్తుంటే మాట్లాడుతుంది రావడం లేదు సార్. సౌల్, నల్లిపోకు సౌల్. ఈ స్టేజ్ మీద ఉన్న ఉపాధ్యాయుల గారికి, నా తోటి విద్యార్థులకి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. 1989, 90 10th క్లాస్ ఇక్కడ చదివాము. కానీ నాకు ఏమేమి సార్ అంటే చాలా అందరికి భయమే. వాస్తవంగా సార్ వస్తున్నారంటే ఖచ్చితంగా డుమ్మా కొట్టడం, అంతే ఖర్చు వస్తున్నాం. అక్కడ పోయి సార్ దోవలో సార్ వస్తుండా లేడు అంటే ఆయనంత ప్రేమ గలవాడు. వాస్తవంగా చెప్పాలంటే చాలా ప్రేమ గలవాడు సార్. దగ్గర తీసుకొని చాలా ఇష్టం ఆయనకి. చదువు రాదన్నాడు మాత్రం దగ్గర రోజు పెట్టుకుంటాడు. రే ముందుకు రమ్మంటారు, ఆనందను దద్దం నన్ను అందరు ముందుకు రంటాను ఒకటే మాట. ఎందుకంటే వీళ్ళు కూడా వాళ్ళ మీద తీసుకు ఉండాలా అనేది ఒక ఆయన బాధ్యత తీసుకుంటుంది. అంత ప్రేమించేవాడు. కాబట్టి ఆయన 100 సంవత్సరాలు 101 సంవత్సరం బతికి సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం నెక్స్ట్ ఇయర్ కూడా ప్లాన్ చేసుకుని అందరూ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి మల్లు శ్రీనివాసరెడ్డి గారికి చాలా ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క చేయాలని చాలా ఆత్రీయత, ప్రేమ, అందరూ కలుసుకుంటే బాగుంటుందని. ఇంకొకటి కూడా నెల్లూరులో పెట్టాలనుకున్నాను అయిపోయిన తర్వాత, కానీ టైం లేదు కాబట్టి ఒక రోజంతా బీచ్లో గడపాలని చాలా అనుకున్నాము. అవి కాలేదు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా దేవుని దయ వల్ల అందరూ కలుసుకొని మళ్ళీ అదే ఉపాధ్యాయులు పిలుచుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తాను కూడా అనుకుంటున్నాను. ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరూ ఎంతో సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుకు మీకు అందరూ ధన్యవాదాలు చెల్లిస్తున్నాను. ఉపాధ్యాయులకు కూడా ధన్యవాదాలు చెల్లించుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ప్రధానమంత్రి ధన్యవాదాలు చెల్లిస్తూ నమస్కారం చేస్తున్నాను. నా పేరు రోసయ్య, మాది రాజులపాడు. నేను చిన్నప్పుడు గోళీలు ఆటలు మా ఊర్లో మా మని మామ మా ఎంగటక్క నన్ను తీసుకొచ్చి హాస్టల్ చేర్పించి నేను 10th వరకు ఇక్కడ బాగా చదివించాడు. మా అక్క మని మామ లేకపోతే నేను ఇప్పటికే గోళీ ఆడుతూ ఉంటేవాడిని. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి నన్ను సిద్ధి చేసినందుకు మా అక్కకి మనం థ్యాంక్స్. మా వేణుగోపాల్ సార్ నన్ను కూడా ఇప్పటికి భయము నాకు వస్తున్నట్టు, నాకు లెక్కలే రావు. మా తోటి విద్యార్థులందరికీ, నాతో గురువు గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్. ఇక్కడికి వచ్చిన మన ప్రధాన ఉపాధ్యాయుల గారికి, నాతోటి విద్యార్థులకు అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే రావాలంటే నాకు భయం ఏమిటంటే మా వేణుగోపాల్ సార్ చూసి నాకు భయం. అదే నాకు చెప్పాలని ఆశే, కానీ అతను చూస్తే నాకు భయం. ఇంకేం అది మా చేతులు నింపుకోవాలి, ఇంకేం నాకు. సరే, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నాకు ఉన్నాను. నాకు 3 పిల్లకాయలు, 2 అమ్మాయిలు, ఒక అబ్బాయి. అబ్బాయి బిఏ చేసిండు,
అమ్మాయి సెకండ్ పీస్ చేసింది. రెండో అమ్మాయి, పెద్ద అమ్మాయి 8th క్లాస్ ఇక్కడే ఈ స్కూల్లోనే చదివింది. నా పరిస్థితి బాగలేక కొద్దిగా అమ్మాయిని నేను బెంగళూరులో మేము అక్కడ చిన్న చిన్న పనులు చేసుకుంటూ అమ్మాయిని పెద్దదాన్ని చేసుకొని ఇక్కడే అన్న కొడుక్కే అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసినాను. నాకు ఒక మనమరాలు. మేము చిన్న చిన్న పనులతోనే కొంచెం మేము కూడా కొద్దిగా బాగానే ఉన్నాను. అయితే నాకు చాలా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలంతా కూడా అందరికీ తెలిసిందే. కానీ దేవుడు పెట్టినవి అయ్యి, కానీ దాన్ని కూడా జయించి నేను ఎట్లో నా చిన్న జీవనాన్ని నేను జరుపుకుంటాయి సార్. కానీ వీళ్ళందరూ కూడా మాకు ఈ చిన్న ఈ విద్యను మాకు ఇచ్చినందుకు ఎన్నో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అయితే బాల్కటయ్య సార్ గారు మాకు నైట్లో కూడా పాలిమ కూడా వచ్చి లైట్ పట్టుకొని ఇచ్చేసి మేము నిద్రపోతున్నాను కూడా మమ్మల్ని లేపి చదువుతుండ్రా లేదని వచ్చి చూసేటోళ్ళు. 5 గంటల నైట్లో కూడా వచ్చి చూసేటోళ్ళు సార్లు. బాల్కటయ్య సారు ఈ స్కూల్కి వచ్చినప్పుడు చాలా చాలా పనులు, ఎగ్జిబిషన్ కానీ చాలా పనులు చేయించిండ్రు సార్ గారు. అదే మాదిరి పీటీ సార్ కూడా మాకు చాలా పీటీ కూడా మాకు మాస్టర్గా ఎన్నో పనులు, ఎన్నో ఆటలు, మాకు పాటలు అన్ని సార్ ఏ విధంగా పాడతాడో అట్లే మేము కూడా రత్నం కానీ ఇందిరా కానీ నేను కానీ ముగ్గురము సార్ పాడినట్టే మేము పాడతాం అన్నమాట. అట్లే పాడుతుంటాము. మమ్మల్ని ముగ్గురినే స్కూల్లో ప్రేయర్కి మాత్రం ముగ్గురినే పిలుస్తారు. మమ్మల్ని ముగ్గురమే పాడేది. అయితే వీళ్ళందరి మీద కూడా నేను శ్రమలోనే ఉన్నాను. అందరూ కూడా అయినా కూడా నేను మీతోటే నేను రావాలని నాకు ఎంతో ఆశగా ఉండి నేను మీలో కలవాలని, అందరిని చూడాలని నేను ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. కుక్కు వెంకటమ్మ గారు వాళ్ళు కొంచెం బాగా కోఆపరేట్ చేశారంటే 10th ఉన్నప్పుడు దానికి ఒక చిన్న మా పర్సనల్ రిక్వెస్ట్ సార్. ఇది టీచర్స్ ఒక చిన్న పర్సనల్ రిక్వెస్ట్. శ్రీనివాస్ రెడ్డి ఒక చిన్న సన్మానం. వెంకటమ్మ గారు వచ్చారు ఇంత దూరం రిటైర్మెంట్ ఏజ్లో. ఇంకొక మా తరపున ఒక చిన్న సన్మానం చేసుకోవాలని అనుకుంటున్నాము. విత్ యువర్ పర్మిషన్. ఓకే విత్ యువర్ పర్మిషన్. ఓకే సార్. ముగింపు వారు మీరే సార్. తీస్తే మీరు వేసి చూడకుండా ఏం లేవమన్నా అన్నా కొంచెం అన్నా చూడాలన్నా. రెడీ హలో. బ్రహ్మోత్సవం భక్తజనులకది నయనోత్సవం. బ్రహ్మోత్సవం 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 బ్రహ్మోత్సవం. విలకుటనాదుడు వెంకటేశ్వరుడు గరుడ వాహనమెక్కి నాచారి కడకు. విలకుటనాదుడు వెంకటేశ్వరుడు గరుడ వాహనమెక్కి నాచారి కడకు. వేంచేసి కరుణతో కలశముగై కొని కదలి వచ్చిన వేళ భక్తుల హృదయాన బ్రహ్మోత్సవం 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 బ్రహ్మోత్సవం.
బ్రహ్మోత్సవం. పుష్పవనములోన పూలమ్మ చెంతకు వకుళతనయుడు శ్రీ శ్రీనివాసుడు. పుష్పవనములోన పూలమ్మ చెంతకు వకుళతనయుడు శ్రీ శ్రీనివాసుడు. విరిమాలలతో విభవము మీరగా విలకూటమున ఊరేగు సమయాన బ్రహ్మోత్సవం 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 బ్రహ్మోత్సవం. సన్న శ్రీ వెంకటేశునకు సిరులను కురిపించు శ్రీ మహాలక్ష్మికి శ్రీ ప్రసన్న శ్రీ వెంకటే నారదమౌని కళ్యాణము జరిపి భక్త బాంధవుల నయనోత్సవం బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం. కార్యక్రమాన్ని ముగించుకోబోతున్నాం. మరి ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక సందర్భంగా కంపసముద్రం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఒక కోరిక కోరారు. అది నేను మల్లు శ్రీనివాసులు రెడ్డి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. సారు దానికి అంగీకరిస్తూ వారు సిస్టమ్ అడిగారు. సిస్టము తర్వాత ప్రింటరు, ఇవి రెండు కూడా ఆ విషయంలో వాళ్ళు స్పందించి వారు వచ్చి వాళ్ళ అంగీకారాన్ని నేను ఉంటే తెలియజేస్తుందిగా కోరుతున్నా. సీను దా. గుడ్ ఈవినింగ్ అండి. ఈ ప్రోగ్రామ్కి ముఖ్య కారకుడైన మిస్టర్ శ్రీనివాసరెడ్డికి మనందరి తరఫున ఒక ఆత్మీయంగా ఒక శాలువ కప్పి మనం సత్కరిస్తాలని నా కోరిక. నో ఇది ముక్కగా ఇది చాలా ఇంపార్టెంట్. 30 సంవత్సరాలు ఇది వేసేసి మన గౌరవ ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి సార్ కోరిక మేరకు ఈ స్కూల్కి కంప్యూటరు మరియు ప్రింటరు ఒక 1 వీక్ ఆర్ 10 డేస్లో అరేంజ్ చేస్తాం. వారికి మేము అడిగిన వెంటనే కాదనకుండా వారు మరియు మీ యొక్క 88, 89 బ్యాచ్ వారందరూ కూడా పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బంది అందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఇది నా వ్యక్తిగత స్వార్థం కాదు, నా కోసం కాదు, ఇది పిల్లలందరికీ మరియు గ్రామానికి ఉపయోగపడేది. కాబట్టి మీరందరూ దీనికి పెద్ద మనసుతో అంగీకరించినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా చిరు సన్మానం. శ్రీనివాసరెడ్డికి చిన్న సన్మానం. క్లాప్స్, బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ శ్రీనివాసరెడ్డి. అందరినీ 35 సంవత్సరాల తర్వాత అందరినీ ఒక తాటికి తీసుకొచ్చి అందరిని నిలబెట్టి టైరాట, పప్పురాటంతో చేసే కళ్ళజోడులు, బచ్చాలాట, ఆదివారం 9 గంటలకు వచ్చే పంచతంత్రం, వీడియో గేమ్లు, ఉయ్యాలాట. చూడన్నా అన్నా, అసలు పొద్దున్న లేస్తే మా పనల్లా ఆడు. వారు వయసులో పెద్దవారైనా ఇంత దూరం మా కోసం అభిమానించి మమ్మల్ని దీవించాలని ఇంత దూరం వచ్చి వారి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు మరొకసారి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. తర్వాత
ఈ కార్యక్రమం ఇంత గ్రాండ్గా నాకు తెలిసి ఈ స్కూల్ హిస్టరీలోనే ఇంత బాగా జరిగి ఉండదు, ఎప్పుడు ఒకవేళ మునుపు జరిగి ఉంటే నాకు తెలియదు. బట్ నేను ఇదే బెస్ట్ అనుకుంటున్నాను నేను నా మనసుకైతే. ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ మూడు నా క్లాస్మేట్, నా మిత్రుడు మల్లు శ్రీనివాసుడు అని చెప్పడానికి నేను ఎంతో గర్విస్తున్నాను. నేను ఆయన సహకారం, ఆయన చొరవ, దాని ఫలితమే ఇంత పెద్ద కార్యక్రమం జరిగింది ఇక్కడ. కాబట్టి మరొకసారి నా తరఫు నుంచి, మన స్టూడెంట్స్ తరఫు నుంచి మన మిత్రుడు శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత ఆల్రెడీ ఉదయం పరిచయంలో శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, 2020లో స్టార్ట్ చేసాము. తర్వాత గ్రూప్ క్రియేట్ చేసి కొద్దిమంది అట్లా డెవలప్ అవుతున్న టైంలో కరోనా వచ్చింది, మళ్ళీ డ్రాప్ అయ్యాము, 3 years అవుతాను అని చెప్పారు ఆయన, అన్ని క్లియర్గా చెప్పారు. కానీ అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఇక అయిపోయింది, ఈ ప్రోగ్రామ్ చేసుకోలేము అని మేము అనుకున్న టైంలో కూడా, కరోనాలో కూడా దీనికి కొంచెం నీళ్లు పోసి 2 వ్యక్తులు ఉన్నారు, మంచాల తిరుపతి, పి రామయ్య. ఎవరు మర్చిపోయినా ఈ గ్రూపును వాళ్ళు విడిచిపెట్టలేదు. వాళ్ళ గుడ్ మార్నింగ్ మెసేజ్లతో డైలీ ఈ 5 years నాన్ స్టాప్గా మెసేజ్లు పెట్టిన 2 మిత్రులకు నేను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఇంకా ఈ కార్యక్రమానికి చేయాలని డిసైడ్ అయ్యాము, డేట్ ఫిక్స్ చేసుకున్నాం. తర్వాత నేను మన వేణుగోపాల్ రెడ్డి సార్తో మాట్లాడినప్పుడు, దొరబాబు మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి, మీకు నా పూర్తి సహకారం ఉంటుంది. నాకు హైదరాబాద్ పని ఉంది, కానీ మీకోసం నేను వాయిదా వేసుకొని నా ప్రోగ్రాం నేను మార్చుకుని మీకోసం వచ్చి మిమ్మల్ని బ్లెస్ చేస్తానన్నందుకు ప్రత్యేకించి మా గురువుగారు శ్రీ మల్లు వేణుగోపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ఫ్రంట్ మనం చూస్తున్నాం, బ్యాక్గ్రౌండ్ ఒక వ్యక్తి ఉన్నారు, ఆయన మన పీఈటీ వేణు సార్. ఎక్కడ జరిగిన ప్రతి ఈవెంట్, ప్రతి ఐటమ్, ప్రతి ప్రోగ్రాం, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆయన చేతుల మీద జరిగింది. ఆయన ప్లాన్ ప్రకారమే జరిగింది. అంత గైడ్ చేశారు ఆయన ప్రతి విషయంలో. ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, ఇది ఎక్కడ ఉండాలి. ఈవెన్ మనం ఇక్కడ మాట్లాడే రోస్టం కూడా ఆయన డిసైడ్ చేశాడు ఎక్కడ ఉండాలనేది. అంత బాగా ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసి అంత సక్సెస్ఫుల్గా దీన్ని నడిపించినందుకు నా తరఫున, మా స్టూడెంట్స్ తరఫున మన పీఈటీ వేణు సార్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇంకా కొంతమంది మిత్రులు ఫైనాన్షియల్గా కూడా, బట్ ఇక్కడ చెప్పొచ్చో చెప్పకూడదు, హెల్ప్ చేస్తున్నారు. వారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇది అయిన తదనంతరం కొన్ని అవసరాలు ఉన్నాయి. మీకు ఓపిక ఉంటే, ఓపిక ఉన్నా లేకుండా కూడా నా మాట కోసం కొంచెం వినండి. ఒక్కొక్కరు నిలబడి ఒక సింగిల్ ఫోటో తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే రేపు మనకి గుర్తు కోసం మనం ప్రతి స్టూడెంట్కి ఒక మెమెంటో ఇవ్వాలనుకున్నాం. మీ ఫోటో దాంట్లో పెట్టి ఇస్తాం, అర్థమవుతుందా? ఈ వాట్సాప్ ఫోటోలు బాగా రావట్లేదు. సో అక్కడ నిలబడి వెళ్ళిపోండి, 1 సెకండ్ అంతే, వాళ్ళు పట్లాడిచ్చేస్తారు. ఒక ఫోటో తీసుకొని వెళ్ళిపోండి, అది మాకు కావాలి. తర్వాత మనిషికి ఒక 30 to 50 ఫొటోస్ వచ్చేలాగా చిన్న ఆల్బమ్ కూడా ఒకటి తయారు చేద్దామని మన వేణు సార్ చెప్పారు. అది కూడా మీకు గుర్తు కోసం, మీరు ఈ ప్రోగ్రాం మర్చిపోకూడదని మీకు గుర్తు కోసం అందిస్తాము. ఇంకా ఈ కార్యక్రమం ఈరోజు జరిగినట్టుగా ప్రతి సంవత్సరం మన వెంకటేశ్వర్లో చిన్న ఒక విన్నపం చెప్పాడు. ఇయర్లీ మనము అందరం కలవలేకపోయినా ఎంతమంది వీలైతే అంతమంది ఒక ప్లేస్, ఒకసారి హైదరాబాద్, ఒకసారి చెన్నై, ఒకసారి నెల్లూరు, ఒకసారి బెంగళూరు, ఇయర్లీ వన్స్ కలుద్దాము, ఒకరికొకరు మన కష్టకాలు పంచుకుందాం, మన ఫ్రెండ్షిప్ని కొనసాగిద్దామని ఆయన చాలా ప్రేమపూర్వకంగా ఆహ్వానించున్నాడు. దాన్ని బట్టి ఆయనకు కూడా నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ కార్యక్రమాన్ని కూడా మన రామయ్య తిరుపతి నీళ్ళు పోసి దాన్ని పెంచుతారు, దాన్ని ఏం తొందర లేదు. అది కూడా ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు బాగా టైం అయిపోయింది, 5 అవుతుంది. ఇంకా రాత్రి ముఖ్యంగా సౌలు అసలు మంచి పనివాడు సౌలు. ఒక మాట చెప్పాలంటే అంత దొంగ ఇంకోటి లేడు. కానీ రాత్రి చేసిన పని నేను షాక్ అయిపోయాను. నేను రాత్రి ఫుల్ జ్వరం సౌలుకి. ఆ జ్వరంలోనే ఆ వర్షాన్ని తడుస్తూనే ఫ్రేమ్స్ అన్నీ కొట్టి, అసలు నాకైతే ఇంత మంచోడే అనిపించింది రాత్రి. నాకు ఆ టైంలో నాకు అన్నీ తయారు చేసి ఆనంద సౌలు రత్నం మొత్తం కట్టి 1 గంటకి ఇంటికి వెళ్ళాం. మళ్ళీ మార్నింగ్ 7కి వచ్చి రిమైనింగ్ పనులు కూడా చూసుకున్నాం. మా రత్నం బాబాయ్ కానీ, తర్వాత ఆనంద్ కానీ, మన రామ్మోహన్ రెడ్డి ఆయన వచ్చి వస్తా కూల్ డ్రింక్స్ పట్టుకొచ్చాడు, మళ్ళీ 2-3 బాటిళ్ళు మాకు పోసి ఎంకరేజ్మెంట్ రాత్రి. చాలా సరదాగా జరిగింది. కాబట్టి మీ అందరి కోఆపరేషన్ తోటి, మన గురువుల ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగిందంటే వాళ్ళ బ్లెస్సింగ్స్,
తర్వాత మీ అందరి కృషి, ప్రాముఖ్యంగా మన శ్రీనివాసరెడ్డి యొక్క ఔన్నత్యం, ఈ మూడు కలిసి ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరిగింది. కాబట్టి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీరు తిరిగి మీ ఊళ్ళకి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. మీరు అందరూ మీ స్వస్థలాలు చేరిన తర్వాత మేము చేరాము, రీచ్డ్ సేఫ్లీ, ఒక్క మెసేజ్ మాకు పాస్ చేయడం చాలు, సంతోషపడతాం. మరొకసారి గురువులందరికీ పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్. నేషనల్ యంతం. జనగణమన అధినాయక జయ హే భారత భాగ్య విధాత, పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కళ వంగా, వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా, తవ శుభ నామే జాగే तव शुभाशिष मागे, गाहे तव भाग्य विधाता। जय हे जय हे जय हे जय 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 हे जय हिंद। छोटी 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 बातें, मीठी 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 यादें। ओ छोटी 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 बातें, ओ मीठी 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 यादें। ओ परिचयम ఎప్పుడు छोटी 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 बातें, ओ मीठी 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 यादें। Oh yeah। ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే, పుస్తకాలు చెప్పలేని పాఠం అంట, కోరుకుంటే చేరదంట, వద్దు అంటే వెళ్ళదంట, నేస్తమంటే ఏమిటంటే కన్నవాళ్ళు ఇవ్వలేని ఆస్తేనంట, ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం, నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు। छोटी 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 बातें, मीठी 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 यादें। Attention guys, 2 days lo mana college fest. The theme is retro. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల గుండెలోన అచ్చయేవి సావాసాలే, బాధలే